శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు తాపడాల అదృశ్యం కేసు ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర ఆలయంలో బంగారం చోరీకి గురవడం సంచలనంగా మారింది. ఇంతకీ శబరిమల ఆలయంలో బంగారు తాపడాలు ఎలా మాయమయ్యాయి? ఈ వ్యవహారం వెనుక అసలు ఎవరున్నారు? ఆలయంతో సంబంధం ఉన్న వ్యక్తులే ఈ కథలో కీలక పాత్రధారులా? సినీ ప్రముఖుడి పేరు రావడం యాదృచ్ఛికమా, లేక దాని వెనక మరో కోణం ఉందా? ఈ దర్యాప్తు చివరకు ఎవరెవరి పేర్లను బయటకు తీసుకొస్తుంది? ఈ సంచలన కేసులో నిజం ఎప్పుడు బయటపడుతుంది? చిక్కుల్లో శబరిమల అయ్యప్ప స్వామి మలుపు తిరుగుతున్న బంగారం చోరీ కేసు. చిక్కుల్లో నటుడు జయరాం. కేరళ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయానికి సంబంధించిన ఒక కీలక అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఆలయానికి సంబంధించిన బంగారు తాపడాలు కనిపించకుండా పోవడం, ఆ విషయంలో జరుగుతున్న దర్యాప్తు ప్రస్తుతం కేరళ రాజకీయ సామాజిక వర్గాలతో పాటు సినీ ప్రపంచంలో కూడా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన భక్తుల్లో ఆందోళనను కలిగిస్తుండగా దర్యాప్తు సంస్థలు దీనిని అత్యంత గంభీరంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ బంగారు తాపడాల అదృశ్యం వెనుక ఉన్న నిజాలను వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ బృందం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో అనేక మంది అనుమానితులను విచారించిన అధికారులు ఆలయ వ్యవహారాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ దర్యాప్తులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఉన్నికృష్ణన్ పొట్టి. ఆలయానికి సంబంధించిన కొన్ని నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ దిశ మొత్తం ఆయన చుట్టే తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి అనూహ్యంగా సినీ రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పేరు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మలయాళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న నటుడు జయరాం పేరు ఈ దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చింది. దీనితో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఒక పవిత్ర ఆలయానికి సంబంధించిన కుంభకోణంలో సినీ ప్రముఖుడి పేరు రావడం సహజంగానే పెద్ద చర్చకు దారితీసింది. తాజా సమాచారం ప్రకారం ప్రత్యేక విచారణ బృందం చెన్నైలోని జయరాం నివాసానికి వెళ్లి ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ప్రధానంగా ఉన్నికృష్ణన్ పొట్టితో జయరాంకు ఉన్న పరిచయం ఏ స్థాయిలో ఉందన్న విషయంపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం భక్తిపరమైనదేనా, లేక మరేదైనా కారణాలతో ఏర్పడిందా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరించారు. ఇదే సందర్భంలో 2019 సంవత్సరానికి చెందిన కొన్ని వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ వీడియోల్లో ఉన్నికృష్ణన్ పొట్టి నిర్వహించిన కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నటుడు జయరాం పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో దర్యాప్తు సంస్థలు వాటిని ముఖ్యమైన ఆధారాలుగా పరిగణించాయి. ఈ నేపథ్యంలోనే జయరాంను విచారించాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరో ముఖ్య అంశం ఆర్థిక లావాదేవీలపై ఉంది. బంగారు తాపడాలు అదృశ్యం కావడంలో పెద్ద స్థాయి నెట్వర్క్ పనిచేసిందా, అందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడిగా ఉన్న వ్యక్తితో జయరాంకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయా అన్న అంశాన్ని స్పష్టంగా తేల్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై జయరాం తన వాదనను కూడా స్పష్టంగా వినిపించినట్లు సమాచారం. తనకు ఉన్నికృష్ణన్ పొట్టితో ఉన్న పరిచయం పూర్తిగా భక్తుడిగా మాత్రమేనని, ఆలయానికి వెళ్లే సందర్భాల్లో సాధారణంగా ఏర్పడిన పరిచయమే తప్ప మరే విధమైన సంబంధం లేదని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. తనకు ఈ కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. శబరిమల వంటి పవిత్రమైన క్షేత్రంలో ఈ తరహా అవకతవకలు చోటు చేసుకోవడం కేరళ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు పూర్తి పారదర్శకతతో ముందుకు వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు అందరి వాంగ్మూలాలను సాంకేతిక ఆధారాలు, పత్రాలు, లావాదేవీల వివరాలతో సరిపోల్చి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నటుడు జయరాం అధికారికంగా మీడియా ముందుకు రాలేదు. అయినప్పటికీ ఒక ప్రముఖ నటుడిని ప్రత్యేక విచారణ బృందం ప్రశ్నించడం అనేది ఈ కేసు ఎంత తీవ్రమైనదో తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కేసులో అసలు బాధ్యులెవరు, బంగారు తాపడాలు ఎలా అదృశ్యమయ్యాయి, దాని వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాలని భక్తులు, ప్రజలు ఆశిస్తున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన ఈ వ్యవహారం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన ఈ కీలక దర్యాప్తుపైనే ఉంది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రంలో జరిగినట్టు అనుమానిస్తున్న అవకతవకలు చివరకు ఎలాంటి నిజాలను బయటపెడతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేక విచారణ బృందం వేగంగా ముందుకు సాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల మధ్య చర్చకు దారితీసిన ఈ వ్యవహారంలో నిజం ఎటువైపు ఉందో తేలాల్సి ఉంది. ప్రముఖుల పేర్లు తెరపైకి రావడం వల్ల మాత్రమే ఎవరికైనా ముద్ర వేయలేం. అదే సమయంలో పవిత్ర ఆలయానికి సంబంధించిన అంశం కావడంతో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి పారదర్శకతతో దర్యాప్తు జరగాలన్నది భక్తుల ఆకాంక్ష. శబరిమల అయ్యప్ప స్వామి నామస్మరణతో కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. వారి విశ్వాసానికి భంగం కలగకుండా ఈ కేసులో నిజమైన నిందితులు ఎవరో బయటపడాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ అంశం ప్రజా చర్చలో కొనసాగడం ఖాయం.